ఈరోజు ఒక స్పెషల్ డేగా దేవుడు నీ జీవితంలో దేవుడు నిర్ణయించాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రవచనాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దండి. ప్రవచనాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దండి. ఆఫ్రికా ప్రాంతంలో ఒక చాలా సక్సెస్ఫుల్ పాస్టర్ ఉన్నాడంట. చాలా హైలీ సక్సెస్ఫుల్ పాస్టర్, గొప్ప దైవజనుడు. ఆయన ద్వారా ఆయన ఎప్పుడు వాక్యం చెప్పినా కూడా సంఘస్థులు, సంఘం వారు అందరూ కూడా బాగా అత్యధికంగా దీవించబడేవారంట. సూచక క్రియలు, అద్భుతాలు విస్తారంగా జరిగేవంట. విస్తారంగా జరిగేవి. ఆయన పైన ఆ గ్రేస్ ఉంది, ఆయన పైన ఆ అభిషేకం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ దీవించబడుతున్నారంట. కానీ తన సొంత ఇంటిలో దీవెన లేదంట. తన సొంత ఇంటిలో దీవెన లేదు. తన సొంత ఇంట్లో అంటే ఆయనకేం బాగున్నాడు. ఒకరోజు ఇలా చర్చిలోనే వాక్యం చెబుతున్నాడంట. ఆయన వాక్యం చెబుతుంటే మధ్యలో వాళ్ళ భార్య, పాస్టర్ గారు భార్య ఇంటికి వెళ్ళిపోయిందంట. ఆయన వాక్యం చెబుతుండగానే భార్య ఇంటికి వెళ్ళిపోయిందంట. ఈయనకు అర్థం కాలేదు. ఏంటబ్బా సడన్గా భార్య ఇంటికి వెళ్ళిపోయింది, ఏంటి ఏమవుతుంది, నేనేమన్నా తప్పు చెప్పినానా, లేకపోతే ఏమన్నా హర్ట్ అయిందని చాలా ఆయన గాబరపడి ప్రసంగం కూడా సరిగా చేయలేక త్వరగా ముగించేసి వెళ్ళి ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్తే ఆమె మామూలుగా సాధారణంగా బాగానే మాట్లాడిందట. మాట్లాడి భోజనం బల్ల దగ్గరికి భోజనం తీసుకొని వచ్చిందంట. భోజనం తీసుకొని వచ్చిన తర్వాత ఆయన వైపు చూసి, ఎందుకు నువ్వు చర్చిలో మధ్యలో వచ్చేసావు అన్నాడంట. వై డి యు కమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సర్వీస్? నేను ఇంకా వాక్యం చెబుతుండగానే ఎందుకు నువ్వు వచ్చేసావు, ఇంటికి ఎందుకు వచ్చేసావు అంటే వెంటనే ఆ దైవజనుని ఎదుట ఆమె మోకాలేసి, నీ వలన ప్రజలందరూ దీవించబడుతున్నారు, నేను తప్ప ప్రజలందరూ దీవించబడుతున్నారు, బ్లెస్ మీ, నీ మీద ఉన్నటువంటి కృప నాకు కావాలి. నా భర్తవులే, నా మనిషివిలే, నా రక్త సంబంధికుడవులే, మా పాస్టరులే అనుకొని ఫెమిలియారిటీ అన్నటువంటిది ఒక రకమైనటువంటి చులకన స్వభావం అవుతుందన్నమాట. ఒకరి ఇంటికి రోజు వెళ్తున్నారనుకోండి, ఏమవుతుంది అందరూ తెలుసు మీకు. చులకన అయిపోతావా లేదా? రోజు మనిషి కనపడుతుంటే ఏమవుతుందంటే చులకన అవుతాం అని ఆమె రిపెంట్ అయిపోయి, నీ మీద గ్రేస్ ఉంది, నీ మీద కృప ఉంది, నీ మీద దేవుడు అభిషేకం ఉంచాడు, ఆ అభిషేకాన్ని ప్రతి ఒక్కరూ వాడుకోగలుగుతున్నారు, కానీ నేను దాన్ని పొందుకోలేకపోతున్నాను. ఈ రోజు నుంచి నేను నీ మీద ఉన్నటువంటి అభిషేకాన్ని పొందుకోవాలనుకుంటున్నాను, ఫర్గివ్ మీ అండ్ బ్లెస్ మీ అని మోకరించిందంట. ఆమె భర్తగానే గుర్తించింది తప్ప అభిషేకించబడినటువంటి దైవజనునిగా గుర్తించలేదు. ఏ ప్రాఫెసీ అయినా గుర్తుపెట్టుకోండి, అది దేవుని నుంచి వచ్చింది అని గుర్తించి గౌరవిస్తేనే నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఆ రోజు ఈయనదేలే, ఇది మామూలుగా ఈయన ఇట్లే చెప్తుంటారులే, ఇటువంటి అలసత్వం మనకు ఎప్పుడు వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, ఆ అభిషేకానికి, ఆ దీవెనకు మనం దూరం అయిపోతున్నాం అన్నమాట. అక్కడే ఉంటాం, మిస్ అవుతాం. దురదృష్టం కదా. అక్కడే ఉంటాం, మిస్ అవుతాం. అందరూ దీవించబడుతుంటారు, మనం మిస్ అవుతాం. సో వీ షుడ్ టేక్ కేర్. మనం ఎప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. మామూలుగా మనతో క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు క్యాజువల్గా మనం ఉండొచ్చు, కానీ వన్స్ ఈ అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఒక వ్యక్తి నిలబడ్డాడు అంటే ఇంకా ఆ వ్యక్తిని మనము శరీర రీతిగా చూడకూడదు, శరీరాన్ని బట్టి మనం చూడకూడదు. దేవుని చేత ఈ గడియ కొరకు, దేవుని చేత ఈ గంట కొరకు, నా కొరకు, నా కుటుంబము కొరకు నియమించబడినటువంటి వ్యక్తి అని గుర్తించాలి. వారు చిన్నవారైనా పెద్దవారైనా, రక్త సంబంధికులు కాకున్నా కూడా దట్ ఈస్ ద ఆనర్. ఇది చాలా చాలా ప్రాముఖ్యం అండి. ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్స్ లైఫ్ లాంగ్, నీ జీవితకాలం అంతా నీవు, నీ కుటుంబము, నీ తరతరాలు దీవించబడాలంటే గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడం మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా కూడా.
దేవుని యొక్క అభిషేకాన్ని గౌరవించాలి. దేవుని యొక్క అభిషేకాన్ని గౌరవించాలి, అర్థమైన అర్థం కాకుండా. ఒకప్పుడు ఆఫ్రికా ప్రాంతంలో విశ్వాసులే ఉండేవాళ్ళు కాదు. చాలా అక్కడొకరు ఉండేవాళ్ళు. రైనార్డ్ బాంక్ అయినటువంటి దైవజనుని హృదయంలో దేవుడు ఒక మంటను పెట్టాడు. ఏమిటంటే ఆఫ్రికా ఖండాన్ని మార్చేయమని. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆఫ్రికా ఆయన ఎక్కడ రక్తం వెతికి టెస్ట్ చేసినా కూడా ఆఫ్రికా అని కనపడుతుంది. ఆఫ్రికా షల్ బి సేవ్డ్ అంటారు. ఆ దైవజనుడు ఇంకా కొంతమంది దైవజనులు విత్తనాలకు ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా సంఘాల్లో వేలు లక్షలే, చర్చిల నిండా వేలు లక్షలే. అయితే చాలా మందిలో గమనించని ఒక క్వాలిటీ, ఒక మంచి క్వాలిటీ వారిలో నేను చూశాను. ఏంటంటే వారు దైవజనులకు, దేవుని చేత నియమించబడిన వ్యక్తులకు వారిచ్చే గౌరవం, ఈవెన్ పెద్ద వాళ్ళు కూడా 1,00,000 మంది సంఘము ఉన్నటువంటి వారు కూడా వాళ్ళు ప్రైజ్ లార్డ్ అండి, హలో ప్రైజ్ లార్డ్ అన్నారంట. దైవజనుని పలకరించినప్పుడు ఏమంటారు తెలుసా? ఇట్లా ద రెస్పెక్ట్, ద ఆనర్ దట్ గివ్ టు ద అనాయింటింగ్. మనిషి కాదు, మనిషి పైన ఉన్నటువంటి అభిషేకాన్ని, మనిషి పైన ఉన్న అభిషేకాన్ని మనం గుర్తించలేకపోయామంటే మనంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. మొట్టమొదటగా ఈ పరిచర్యలో ఉన్నటువంటి అభిషేకాన్ని మొట్టమొదటిగా ఎవరు? మీరందరూ అనుభవించాలి. హల్లెలూయా, మీరందరూ అనుభవించారు ఫస్ట్. తర్వాత మళ్ళీ యెరూషలేం, తర్వాత యూదయ, సమరయ, మిగతా ప్రాంతాలు. ఫస్ట్ పిల్లలు, ఫస్ట్ సొంత వారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో ఓ ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క కార్యం ఆరంభమైంది. అది కొనసాగబోతుంది, తరతరాలకు కొనసాగబోతా ఉంది. హల్లెలూయా. ప్రభువు మన మధ్యలో ఉన్నారు, మన పక్షముగా ఆయన ఉన్నారు. హల్లెలూయా. యూజువల్గా చూడండి, మనం సంవత్సరం వాగ్దానాన్ని తీసుకొని మనం సంవత్సరం అంతా కూడా మనం అధ్యయనం చేస్తూ ఉంటాం యూజువల్గా. బట్ దిస్ టైమ్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. ప్రభు మరొక మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. సో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి? దురదృష్టం. ఎఫెసీ 6:12 చదవండి. ఎఫెసీ 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ ఏం చేస్తున్నామంట? స్టార్టింగ్ ఏముంది? పోరాడుచున్నాము. అందరు చెప్పండి, పోరాటము. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగైనది. మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నేను, మీరు, మనం అందరం కూడా ఓ పోరాటంలో ఉన్నాం. నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా పోరాటంలో ఉన్నాం. ఆ పోరాటం ఎవరితో? మీ పక్కింటలతో కాదు, మీ ఇంటికి పక్కింటలకు సరిహద్దు ఉంటుంది కదా. ఎప్పుడు గలాటలంతా ఎక్కడ ఉంటాయి తెలుసా? సరిహద్దులు. వాళ్ళు కసు ఊడ్చి మీ ఇంటి వైపు చల్లడం, దాన్ని తీసుకొని మీరు వారింటి వైపు చల్లడము.
ఇదే గొడవ. కొన్ని నెలల క్రితం మా అవ్వతో మా ఇంటి ముందు సర్వెంట్ చేసామే కొట్లాడుతుందన్నమాట. నేను విని నవ్వుకుంటున్నాను. ఆ గలాటలో వాళ్ళు వాడే మాటలు ఏంటంటే, నువ్వు ఒకటి ఇంట్లోనే పని చేస్తావు, నేను 3 ఇళ్లలో పని చేస్తాను కొట్లాడుతున్నారు అనమాట. సరిహద్దులలో దేవుడు సమాధానం ఇస్తాడు. చాలాసార్లు దయ్యంగాడు ఒక దొంగ, వాడు కనపడ్డు. చాలాసార్లు వాడు ఏ పాత్రతో వాడు పనిచేస్తాడంటే దొంగ పాత్రలో పనిచేస్తాడు. ఆల్వేస్ దొంగ ఏం కాదు వాడు, ఆల్వేస్ దొంగలాగా ఏం ప్రవర్తించాడు. కొన్ని సందర్భాల్లో దొంగలాగా ప్రవర్తిస్తాడు. గుర్తిస్తే వెంటనే పక్కకి వెళ్ళిపోతాడు వాడు. గుర్తించి గద్దించినా పోకుండా ఉన్నప్పుడు వాడు దొంగలాగా ప్రవర్తించాడు. వాడు ఇంకా వేరే రోల్స్ తీసుకుంటాడు. వాడు చాలా చాలా రూపాల్లో వాడు వస్తాడనమాట. సో మన పోరాటము మనుషులతో కాదు, మన పోరాటము మన బంధువులతో కాదు. ఒకవేళ మనుషులు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, కానీ ఆ మనుషుల వెనుక పనిచేసే 4 రకాల గుంపులు ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా అన్యుల్లాగా జీవించకూడదు. అన్యులు ఏమనుకుంటారు? దయ్యం లేదు, భూతం లేదు, అంత మనం ఆలోచన అనుకుంటాం అంటారు. కొంతమంది అయితే అసలు దయ్యం గురించి ఇంకా ఎత్తనేస్తారన్నమాట. కొన్ని సంఘాల్లో కూడా దయ్యం గురించి అసలు ప్రసంగాలు కూడా ఏముండవు. అంటే దయ్యంగాడు లేడు అన్నట్లే ఉంటారన్నమాట. లేడు అనుకున్నంత మాత్రం వాడేం లేకుండా పోడు. మన జీవితాల్లో కూడా వాడు లేడు అనుకున్నట్లు జీవించద్దండి. వాడు ఉన్నాడు. వాడు మనకు వ్యతిరేకముగా పోరాడేవాడు. ఒక్కడు కాదు, వాడు సమూహాలు, గుంపులు 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 గుంపులు. నీ విశ్వాస స్థాయిని బట్టి, ఆత్మీయ మండలంలో నీ యొక్క ర్యాంకును బట్టి, అపవాది రాజ్యానికి నువ్వెంత ప్రమాదకరమైన వ్యక్తియో దానిని బట్టి నీకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులు ఉంటాయి. పక్కా నియమిస్తాడు వాడు అపవాది, గుర్తుపెట్టుకోండి. నీకు వ్యతిరేకంగా, నీ ఆరోగ్యానికి వ్యతిరేకంగా, నీ పిల్లలకు వ్యతిరేకంగా, నీ భవిష్యత్తుకు వ్యతిరేకంగా, నీకు అసలు ఏ మంచి జరగకూడదు. వాడంత దుర్మార్గుడు, వాడంత చెడ్డోడు ఇంకొకడు లేడండి. వికెట్ ఫెలో, డర్టీ ఫెలో, దుర్మార్గుడు, దుష్టుడు, నికృష్టుడు, నీచుడు అపవాది. వాడు ఉన్నాడు, లేనట్లుగా జీవించకూడదు మనం. వాడు ఉన్నాడు. మన పోరాటం ఎవరితో అంటే వాడితోనే. మీకు ఒక విషయం తెలుసా? there is a spirit, there is a group of spirit responsible for this misfortune. దురదృష్టాన్ని కలిగించే, దురదృష్టానికి కారణమయ్యే ఒక దయ్యాల సమూహం అంటూ ఉంది. there is a spirit behind it. It is not coincidence. There is a spirit behind it. దురదృష్టం. తలాంతులు ఉంటాయి, ఫలితాలు ఉండవు. ప్రయాస ఉంటుంది, ఫలితాలు ఉండవు. ఖర్చు పెట్టుకుంటాం, ఫలితాలు ఉండవు. హగ్గయి 1:6 ఏమని వ్రాయబడింది? హగ్గయి 1:6. దురదృష్టం అంటే ఎలా ఉంటుందంటే, నేను చదువుతానండి. హగ్గయి 1:6. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. విత్తనాలు ఉన్నాయి, పంట లేదు. ఆహారం ఉంది, తిన్నా కూడా కడుపు నిండడం లేదు. నీళ్ళు తాగుతున్నా కూడా దాహం తీరలేదు. బట్టలు కప్పుకొంచున్న చలి ఆగున్నది. జీతం వస్తుంది కానీ నిలబడ్డం లేదు. ఉద్యోగము
రానంత వరకు ఉద్యోగం అన్నా, ఉద్యోగం వచ్చింది, జీతం మొదలైంది, జీతం మొదలైతేనే ఖర్చులు మొదలైపోయాయి. ఒక్క రోగం చాలు, ఒక్క యాక్సిడెంట్ చాలు, ఒక్క కేసు చాలు నీ ఆస్తినంతా నాశనం చేసేదానికి. దురదృష్టం అన్నటువంటిది 2 రకాలు. ఒకటి, నువ్వు ఏమి చేయకున్నా కూడా, అంటే నీవు మంచికి నీవు క్వాలిఫై అయ్యావు, యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ గుడ్ థింగ్స్. నువ్వే తప్పు చేయలేదు కానీ నువ్వు నష్టపోతున్నావు. నువ్వే తప్పు చేయలేదు, నువ్వే మిస్టేక్ చేయలేదు, ఏ రాంగ్ డెసిషన్ నువ్వు తీసుకోలేదు, కానీ నువ్వు నష్టపోతున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫలహీనమైన జీవితము, ఫలరహితమైన జీవితము, బ్యారన్నెస్, ఆత్మీయ గొడ్రాలితనం అని చెప్పచ్చు. ల్యాక్ ఆఫ్ రిజల్ట్స్, ఫలితాలు లేని జీవితము. స్వస్థత గురించి నేను బోధించి నా దేవుడు వైద్యుడు అని చెప్పి నా ఒళ్ళు నిండా రోగాలు ఉంటే ఏం ఫలితాలు? అది దురదృష్టం కదా. వెండి నా దేవుంది, బంగారు నా దేవుంది అని చెప్పేసి మనము కొదువును అనుభవిస్తుంటే దురదృష్టమే కదా అది. సో అప్పుడు ఏమవుతుంది? అది మతం అవుతుంది అంతే. మతం ఎప్పుడు కూడా ఇది చెయ్యి, అది చేయకూడదు, ఇంతే మతము. బట్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ అ రిలీజన్. మన యొక్క జీవితం అన్నటువంటిది ఏంటంటే దేవుని యొక్క దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించడం. నీ జీవితంలో ఏ ఏరియాను ముట్టుకున్నా కూడా ఈ ఆశ మనలో రగులుతుండాలి. ఈ ఆశ మనలో రగులుతుండాలి. నీ జీవితంలో ఏ ఏరియా ముట్టుకున్నా కూడా ఏమని సౌండ్ రావాలి తెలుసా? ఏడబ్బా నీ దేవుడు, ఏడి నీ దేవుడు అన్నటువంటి ప్రశ్నలు రాకూడదు. ఎవరయ్యా నీ దేవుడు? హల్లెలూయా. హూ ఈజ్ యువర్ గాడ్? ఎవరిని నీవు సేవిస్తున్నావు అని ప్రజలు విభ్రాంతి నొందినట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. నీ ఆరోగ్యాన్ని చూసినప్పుడు, నీ శరీరాన్ని చూసినప్పుడు, నీ శరీరం ఏం మాట్లాడదు తెలుసా? దేవుడు ఉన్నాడు, రెండవది ఆయన నమ్మదగిన వాడు. ఈ 2 సూచనలు, సిగ్నల్స్ మనం బయటకు పంపించాలి. టవర్లు సిగ్నల్స్ పంపిస్తున్నాయి. ఎయిర్టెల్ టవర్స్, జియో టవర్స్ అన్నీ కూడా ఏం పంపిస్తున్నాయి? సిగ్నల్స్ పంపిస్తున్నాయి. అట్లా మనము కూడా యేసు ప్రభు టవర్ లాంటి వాళ్ళం అన్నమాట. మన జీవితం ఏం సిగ్నల్స్ పంపించాలో తెలుసా? దేవుడు ఉన్నాడు, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ప్రాంతాల్లో టవర్ రాదు, ఏమంటే ఇక్కడ టవర్ లేదంటారు. సో తాడిపత్రిలో మనము టవర్లలాగా పనిచేయాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ పరిచర్య దేవుని యొక్క యేసు ప్రభు టవర్ లాగా పనిచేయాలి. హల్లెలూయా. ఈ పరిచర్య ద్వారా సిగ్నల్స్ వెళ్ళాలి. ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మనసును చూస్తే మన మనసు ఏమని రిఫ్లెక్ట్ చేయాలో తెలుసా? దేవుడు ఉన్నాడు, ఆయన నమ్మదగిన దేవుడు. మన కుటుంబాన్ని చూస్తే, ఎవరైనా మన కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు నమ్మదగిన వాడు. మన పిల్లల జీవితాలను చూస్తే దేవుడు నిజంగా ఉన్నాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. మన అకౌంట్ చూస్తే, మన అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే ఏం మాట్లాడలేదు? ఎక్కడ నీ దేవుడు అనకూడదు. అది వేర్ ఈజ్ యువర్ గాడ్? నువ్వు చెప్పేది ఒకటి, నీ పరిస్థితి ఒకటి, ఇలా ఉండకూడదు. మన అకౌంట్ కూడా మాట్లాడదు. ఏం మాట్లాడాలి? హలో, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నా అకౌంట్ చూడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రతి అకౌంట్లో 7 అంకెల బ్యాలెన్స్ ఉండును గాక. 7 అంకెల సంపూర్ణం. 7 అంకెలు అంటే ఎంత అండి? 7 అంకెలు. లెక్కల టీచర్ ఎవరు లేరా ఇక్కడ? 10 లక్షలు, లక్షకు 5, 10 లక్షలకు 6, 100 లక్షలకు 7, లక్షకు ఓకే సున్నాల సున్నాలు లెక్కేస్తే 7 సున్నాలు అనుకోండి.
కరెక్ట్ ఓకే యా, నాకు జీరోలే కనబడుతున్నాయి. హల్లెలూయ. ఆ ఒకటి ఎవరంటే యేసుప్రభే. ఇప్పుడు నీ అకౌంట్ బ్యాలెన్స్ 0 ఉండొచ్చు, యేసయ్య ఒకటి పెట్టేస్తాడు. గ్లోరీ టు గాడ్. ఎంతమంది నిన్ను జీరో అంటారో యేసుప్రభు వచ్చి అలా నిలబడతాడు ఒకటిలాగా. హల్లెలూయ. మన అకౌంట్ బ్యాలెన్స్ మాట్లాడాలి ఏమంటే, నేనున్నాను, దేవుడు ఉన్నాడు, దేవుడు నమ్మదగినటువంటి వాడు. దీనికి వ్యతిరేకముగా ఉన్న ఏ పరిస్థితి అయినా కూడా దాని వెనకల ఆ పనికి మాలినటువంటి దయ్యంగాడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. నీ పిల్లల చదువు చూస్తే, నీ పిల్లలు వేసుకునే బట్టలు ఏం మాట్లాడాలి? దేవుడు ఉన్నాడు, నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయ. మనం తినే భోజనం కూడా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? దేవుడు ఉన్నాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. దేవుడు ఉన్నాడని అందరూ ఒప్పుకుంటారు, దేవుడు నమ్మదగిన వాడు అని కూడా ఒప్పుకుంటారు. అందుకే కదా ఆయన దేవుడు అనేది. నమ్మదగిన వాడు కాకుంటే దేవుడు ఎట్లా అవుతాడు? మంచివాడు కాకుంటే దేవుడు ఎట్లా అవుతాడు? న్యాయవంతుడు కాకపోతే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? వెన్ హీ ఈజ్ నాట్ రైటియస్, హీ హ్యాస్ బీన్ డిస్క్వాలిఫైడ్ టు బీ కాల్డ్ యాజ్ గాడ్. దేవుడు ఉన్నాడు, దేవుడు నా జీవితంలో నమ్మదగిన వాడు. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనాన్ని నేను ఖచ్చితంగా అనుభవించాలి అని మనం కంకణం కట్టుకోవాలి. దేవుడేమో అది కోరుకుంటున్నాడు. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ తరతరాలు ఆయన మంచితనాన్ని అనుభవించాలని, ఆయన మంచివాడని. ఇప్పుడు ఎవరికైనా కూడా మనం చెడ్డోళ్ళమని ప్రజలకు తెలియాలని ఎవరైనా కోరుకుంటారా? ఒకవేళ చెడ్డోళ్ళైనా కోరుకుంటారా? మరి మంచోళ్ళైతే మనం మంచోళ్ళమని ఇతరులకు తెలియాలని ఎంతగా కోరుకుంటారు కదా. అపార్థం చేసుకుంటే ఎంత గాయమవుతుంది మనసుకు. నిష్కారణంగా నీ పైన ఎవరైనా అపార్థం చేసుకొని నిందలు మోపితే ఎంత గాయమవుతుంది, ఎంత బాధ అవుతుంది. ఇప్పుడు దేవుడు ఇంత మంచివాడై ఉండి ఆయన ఎంతసేపు ఉన్నా ఎవరిని కోరుకుంటాడు? ఆయన మంచితనాన్ని ఏమండి అనుభవపూర్వకంగా ప్రకటించేవారు ఆయన కావాలి. ఊరిక నోటి మాటలతో కాదు. మన జీవితాలు 2025వ సంవత్సరంలో, ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెన్ టిల్ 2024, 2024 వరకు ఏం జరిగిందో నాకు తెలియదు. నిన్నటి వరకు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఈ రోజు నుంచి నీ జీవితము, దేవుడు ఆయన సజీవుడు, ఆయన ఉన్నాడు, ఆయన నా జీవితంలో నమ్మదగిన వాడు అని నీ జీవితమే లోకానికి సిగ్నల్స్ పంపించును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నో మోర్ మిస్ఫార్చ్యూన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దురదృష్టం అన్నటువంటిది వెతికినా కూడా కనిపించకూడదు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. అత్యంత పిన్న వయసు కలిగినటువంటి నేరస్తునికి ఎంత వయసు ఉండొచ్చు? అత్యంత పిన్న వయస్కుడైనటువంటి నేరస్తునికి ఎంత వయసు ఉండొచ్చు? ఆలోచించండి. ఎంత? 7 సంవత్సరాలు. ఏం చేసి ఉండొచ్చు? దొంగతనం. ఇంకా ఆలోచించండి కొంచెం. అత్యంత 7 సంవత్సరాలు అయితే మేడం గారు చెప్పింది కరెక్ట్. మేడం గారికి 50% మార్కులు పడిపోయాయి. 7 సంవత్సరాలు అత్యంత, ప్రపంచంలోనే ఇంతవరకు రికార్డెడ్, వరల్డ్లోనే ప్రపంచంలోనే రికార్డ్ అయిన అత్యంత పిన్న వయస్సు కలిగినటువంటి నేరస్తుడు జైలుకు పంపించారనమాట. 7 సంవత్సరాలు. ఏం చేసి ఉంటాడు? దొంగతనం అన్నారు కాదు. సరే, మనకు టైం దాదాపుగా ఆల్రెడీ అయిపోయింది. మన సర్వీస్ అయిపోయి టైం కూడా అయిపోయింది. ఈరోజు మీకు కావాల్సినటువంటి భోజనం అంతా కూడా సమృద్ధిగా దొరికింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వేళ్ళతో సహా పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో నుంచి, మన వంశ వృక్షములో నుంచి,
మన బ్లడ్ లైన్లో నుంచి దురదృష్టము అన్న దాన్ని పెళ్ళగించాలని కంకణం కట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వేసిన అడుగెల్లా నేతిలో పడను. నేను వాల్ హ్యాంగర్ చేయిస్తాను. వాల్ హ్యాంగర్ చేసి చిన్న వాల్ హ్యాంగర్స్ రెడీగా మీకు అందుబాటులో పెడతాను. మీ అందరి ఇళ్ళలో పట్టుకోండి. నా సంగతి వినిన వాడు ప్రతి వాడు నన్ను ఏమన్నాడు? అదృష్టవంతునిగా ప్రతి వాడు నన్ను పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వీధిలో ఉన్న వారందరూ నిన్ను అదృష్టవంతుడు అని పిలుచుదురుగాక. నీ ఊరి వారందరూ నిన్ను అదృష్టవంతుడు అని పిలుచుదురుగాక. నీ రక్త సంబంధికులందరూ నీవు అదృష్టవంతుడు అని అదృష్టవంతురాలు అని పిలుచుదురు గాక. మే ద హోల్ వరల్డ్ కాల్ యూ యాజ్ అ లక్కీ పర్సన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? ఇప్పుడు ప్రపంచంలో అత్యంత బిల్ గేట్స్ వెనక్కి పడిపోయాడు. ఇలాన్ మస్క్. ఇలాన్ మస్క్ అని ప్రపంచంలో నంబర్ వన్. నువ్వు యేసుప్రభు నమ్ముతావని అడిగారు ఇంటర్వ్యూలో ఆయన్ని. యేసుప్రభు నమ్ముతావంటే ఆయన బోధ అంటే నాకు చాలా ఇష్టము, రక్షించబడాలని పిలిపిస్తే మాత్రము ఆ లైన్లో నేను ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు. అర్థం కాల. ఎందుకంటే వాళ్ళు అట్లే మాట్లాడతారు, ఆ తలకాయ ఉండే వాళ్ళు అట్లే మాట్లాడతారు. అంటే నేను రక్షించబడ్డాను, దేవుని యొక్క బిడ్డ. ఈరోజు యేసు ప్రభును నమ్మినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలో అత్యంత 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 ధనవంతుడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆ కాలంలో యోబు, ఈ కాలంలో ఇలాన్ మస్క్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అసలు ఆయన చూస్తే ఆయన చాలా వెరైటీ మనిషి. ఆయన ఏ ఫంక్షన్కైనా, అసలు పెద్ద పెద్ద ఫంక్షన్ అండి, చిన్న కొడుకును 12 మంది పిల్లలంట ఆయనకి. ఎంతమంది? చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం అంట. భుజాల మీద ఎక్కించుకొని వైట్ హౌస్లో ఆయన ఎవరేమంటారండి, ప్రపంచాన్ని శాసిస్తాడు మొత్తం. భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు అనమాట. ఏ మీటింగ్ వెళ్ళినా కూడా పిలుచుకొని వెళ్తాడు, పక్కనే పెడతాడు అనమాట. డిస్టర్బెన్స్ అంతే. డిస్టర్బెన్స్ అనుకున్నా పోనీ అంటాడు అంతే, ఒకటే మాట. నేను నా కొడుకు అంటాడు అనమాట. ఎక్కడికి పోయినా భుజాల మీద ఎక్కించుకొని. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో కనిపిస్తుంది. అసలు ఎంత ఇష్టమో ఆయనకు. మామూలుగా ఈ అత్యంత ధనవంతులు ఉంటారు కదా, వాళ్ళకు పెద్దగా ఫ్యామిలీ సిస్టమ్ పెద్దగా ఏమి ఉండదు అనమాట. పిల్లలు అంటే ఒక వెరైటీ మనిషి అయినా. వాళ్ళ కొడుకు అదృష్టవంతుడే కాడా చెప్పండి? నిన్ను ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిన్ను అదృష్టవంతునిగా పిలుచుదురుగాక. హల్లెలూయా. మంచి వాల్ హ్యాంగర్ చేయి ప్రవీణ్, మంచి వాల్పేపర్ తయారు చేయి 2 వాక్యాలతో. నేను వేసిన అడుగెల్లా నేతిలో పడెను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. రోజు అది చూసుకొని యేసయ్యా నీకు స్తోత్రం నాయన. ఎందుకంటే ఈ సంవత్సరంలో మాత్రం ఇక దురదృష్టము ఇక ఉండేదానికి, మీ పక్కన చెప్పండి, దురదృష్టానికి నూకలు చెల్లాయి అని చెప్పండి. బాయ్ బాయ్ దురదృష్టం, బాయ్ బాయ్ దురదృష్టం. 7 సంవత్సరాల పిల్లోడండి. ఆ అబ్బాయికి 15 నెలల చెల్లెలు ఉందంట. 15 నెలల చెల్లెలు ఉందంట. 7 సంవత్సరాల వీడికి 15 నెలల చెల్లెలు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, బయట వేరేది చిన్న పని ఉంటే ఒక 20 నిమిషాల పని అనమాట. 20 నిమిషాల పనే వెళ్ళి వద్దామని చెప్పేసి ఇంట్లో చెప్పాడు అనమాట. 7 సంవత్సరాల చెల్లిన బాగా చూసుకున్నా, మేము ఇక్కడ జస్ట్ ఒక అరగంట లోపలే వచ్చేస్తాము అంటే, సరే డాడీ, సరే మమ్మీ అని చెప్పేసి పంపించాడు. పంపించిన తర్వాత 20 నిమిషాల తర్వాత వారు ఇంటికి వచ్చే లోపల వారు షాక్ అయిపోయారు. వాసన వస్తుందంట, మాంసము కాలిన వాసన వస్తుందంట.
అరే ఏంటి ఏంటి ఈ వాసన వస్తుంది, ఏంటి ఏంటి అని చూస్తే పాప కొరకు ఎదిగితే పాప కనిపించడంలా. ఏం చేశాడంటే తెలుసా, ఆ పాపను ఓవెన్లో పెట్టాడంట. పెద్ద ఓవెన్స్ ఉంటాయి, చిన్న పాపను ఓవెన్లో పెట్టేశాడంట. చిన్న పాపను ఓవెన్లో పెట్టేశాడు. కసి కాదు, పగ కాదు, మరి ఏం కాదు. ఇటువంటివి ఎందుకు జరుగుతాయి చెప్పండి? ఒక తండ్రిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే వాళ్ళ కొడుకుని తీసుకొని మెడ పట్టుకొని బకెట్ నీళ్ళలో ఊపిరంతా ఆగిపోయి చచ్చిపోయేంత వరకు అలా వాళ్ళ కొడుకును బకెట్లో పెట్టి నీళ్ళలో ముంచేసి ఊపిరంతా ఆగిపోయి చచ్చిపోయేంత వరకు తీసేసాడంట. తీసేసి కూర్చొని ఇంకా ఏడుస్తున్నాడంట. అయ్యో నా కొడుకుని చంపుకున్నానే. పోలీసులు అరెస్ట్ చేసి అడిగారు, ఎందుకు చంపామంటే నాకు తెలియదు, నా కొడుకును, నా రక్తపు సంబంధం నా కొడుకు నేను ఎట్లా చంపుకుంటానండి. మరి ఎందుకు చేస్తామంటే నాకు తెలియదు. వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్? 7 సంవత్సరాల పిల్లవాడి 15 మాసాల కమ్మని రోస్ట్ చేసి పడేస్తాడు. చికెన్ ముక్కలు పెట్టినట్టు మనం ఫ్రిడ్జ్లో తీసి వేడి చేసుకుని దానికి ఓవెన్లో పెడతాం కదా, అలా ఆ చిన్న బిడ్డను పెట్టేశాడు. అత్యంత పిన్న వాసన నేరస్తునిగా రికార్డులకు ఎక్కాడు అబ్బాయి. ఏడుస్తున్నాడు అబ్బాయిని. పోలీసులు తీసుకొని పోతున్నారు, జైలుకి తీసుకొని పోతున్నారు, ఏడుస్తున్నాడు. మన జీవితంలో జరిగే ప్రతికూలమైన పరిస్థితుల వెనకల దెయ్యాలు ఉన్నాయి. దురదృష్టకరమైన లాస్ట్ మినిట్ ఫెయిల్యూర్స్ అంటారు, లాస్ట్ మినిట్ డిసప్పాయింట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సంవత్సరం అంతా ప్రిపేర్ అయి ఉంటాడు. నీట్ పరీక్షనే అనుకోండి, లేకపోతే ఇంకో సివిల్స్ ఎగ్జామ్ అనుకోండి. సంవత్సరం అంతా బాగా ప్రిపేర్ అయి ఉంటాడు అనమాట. లాస్ట్లో ఎగ్జామ్ హాల్కి 1 నిమిషం లేట్కి వెళ్ళిపోతాడు. ఏమంటారు? లేకపోతే ఒక వ్యక్తి సివిల్ సర్వీస్ రాశాడు, వచ్చింది, సీట్ వచ్చింది, మరుసటి చచ్చిపోయాడు. ప్రతిరోజు కూడా పేపర్లో చూస్తే దురదృష్టకరమైన సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. దానికి తప్పు ఉండాల్సిన అవసరం ఏం లేదు. డోంట్ జడ్జ్ ఎనీ పర్సన్. ఏ వ్యక్తి జీవితంలో అయినా ఏదైనా ప్రతికూలమైనది ఏదైనా జరిగిందంటే ఏ తప్పు చేశాడో ఏమో, ఏ తప్పు చేసిందో ఏమో అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నెవర్ ఎవర్ థింక్ లైక్ దట్. నీకు తెలియదు వారు ఎటువంటి సమస్యలో ఉన్నారో, వారి వెనకల ఎటువంటి కార్యాలు జరుగుతున్నాయో, వారి వెనకల ఏ దయ్యాలు పనిచేస్తున్నాయో. యూ డోంట్ నో. దట్స్ వై నెవర్ జడ్జ్ ఎనీ నెగటివ్ థింగ్ హ్యాపెనింగ్. నెవర్ జడ్జ్. మనకు అది అవసరమే లేదండి. ఇట్ ఈస్ నాట్ అవర్ జాబ్. మనకు అవసరమే లేదు అది. ఇట్ ఈస్ నాట్ అవర్ జాబ్. మన జీవితాలు మనం చూసుకోవాలి. నాకు బాగా గుర్తుంది, 2 వారాల క్రితం వాక్యం చెప్పాను. అక్కడ కూర్చొని పోతుంటే దేవుడు సడన్గా మాట్లాడు, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ పైన నీవు శ్రద్ధ ఉంచు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫోకస్ ఆన్ యువర్ ఫ్యామిలీ, ఫోకస్ ఆన్ యువర్ చర్చ్. నీ పైన, నీ కుటుంబం పైన, నీ సంఘం పైన, అది నీ పరిధి. మిగిలినవి అవసరం లేదు మనకి. మిగిలిన దేవుడు ఏమైనా చెబితే అప్పుడు మిగిలిన వాటి గురించి పట్టించుకోవాలి, లేకపోతే అవి పట్టించుకోవాల్సిన అవసరము లేదు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితల దినములో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబోతరం వారికి. అంటే ఇప్పుడు మనం చెప్పేవి, ఇప్పుడు మనం వీళ్ళ పిల్లలకు చెప్తున్నాం. వీళ్ళు ఏం చేయాలంట? ఈ సంగతులు వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు అవి తెలియజేయమని దేవుడు చెప్తున్నాడు.
తెలియజేయమని దేవుడు చెప్తున్నాడు. ఏం జరిగిందంట? 4వ వచనం, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడోడి. లాస్ ఆఫ్టర్ లాస్, లాస్ ఆఫ్టర్ లాస్, నష్టం తర్వాత నష్టం, కష్టం తర్వాత కష్టం, మోసం తర్వాత మోసం, అన్యాయం తర్వాత అన్యాయం, బంధకం తర్వాత బంధకం, కన్నీటి తర్వాత కన్నీరు, నిట్టూర్పు తర్వాత నిట్టూర్పు, హింస తర్వాత హింస, నష్టం తర్వాత నష్టం, నిరుత్సాహం తర్వాత నిరుత్సాహం, ఒకదాని వెంట ఒకటి పోతే ఒకటి. ఏం సినిమానా ఇదేమన్నా? ఇలా జరిగిందంట ఇశ్రాయేలు జీవితంలో. ఇలా జరిగిందని మీ పిల్లలకు తెలియజేయండి. వారి పిల్లలకు తెలియజేస్తారు, వారి పిల్లలకు తెలియజేస్తారు. దీని వెనకల 2 రకాలైన కారణాలు ఉంటాయి. ఒకటి, నీవు ఏ తప్పు చేయకుండానే నీవు అనుభవించవచ్చు, నంబర్ 1. ఏ తప్పు చేయకుండానే అనుభవించవచ్చు, నంబర్ 1. రెండవది, నీవు తప్పు చేసేటట్టు పరిస్థితులు నీకు వ్యతిరేకంగా పనిచేసి నీ చేత తప్పు చేయిస్తాయి. ఈ 2 కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేనే తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, తప్పుడు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒత్తిడి, ఆ పరిస్థితులు రాకుండా ముందే నన్ను తప్పించు అని మనం ప్రార్థన చేసుకోవాలి. మిస్టేక్స్ చేసేటట్టు నీ వెనకల శక్తి పనిచేస్తుంది. ఇప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు? నా కొడుకుని నేను ఎట్లా చంపుకుంటాను, ఏదో వచ్చి నన్ను ఆవహించింది, నా కొడుకుని చంపేశాను అన్నాడు. నా కొడుకుని చంపాలనిపించింది, చంపేశాను అన్నాడు. తప్పు చేసేటట్లు ఏమైపోయింది? జీవితకాలం అంతా జైలు జీవితం గడపాలి. వాడు ఏం తెలుసండి? ఎందుకు ఆ శోభం వచ్చింది? ఎందుకు ఆ దయ్యం పనిచేసింది? మన ఇళ్ళలో మనము దోమలు రాకుండా ఆల్అవుట్ పెట్టుకుంటాం, కానీ దయ్యాలు రాకుండా కూడా ఆల్అవుట్ పెట్టుకోవాలండి. దోమలకు దయ్యాలకు చాలా 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 ఏమండి లక్షణాలు సేమ్గా ఉన్నాయి చాలా విషయాలు. ఒకటి, దోమలు పిలుచుకున్నా వస్తాయి, దయ్యాలు కూడా అంతే, నువ్వు పిలుచుకుని వస్తాయి. దోమలు కావాల్సింది ఏంటి? చిన్న సందు దొరికితే చాలు, వచ్చేసి ఉంటాయి. చిన్న సందు దొరికితే చాలు వచ్చేసి ఉంటాయి, వెతుక్కొని మరి వస్తాయి అన్నమాట. దయ్యాలు కూడా అంతే. మనకు తెలియదు ఎక్కడ సందు ఉందో తెలియదు, ఎక్కడ మనం తెరిచినామో తెలియదు. అసలు ఎంత క్విక్గా ఉంటాయంటే, రాత్రిపూట మనం ఫుల్ మెషులు వేసుకున్నా కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తెలుస్తాం కదా తలుపు, అలా తెరిచి అలా లోపలికి వచ్చేటప్పుడు దూరేసి ఉంటాయి అన్నమాట. దయ్యాలు కూడా అంతే. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. ఇప్పుడు దోమలు అంటే మనం ఏం భయపడము, జాగ్రత్తగా ఉంటాం కదా, ఆల్అవుట్ పెట్టుకుంటాం కదా. ఆల్అవుట్ పెట్టుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా నిద్రపోతాం. స్పిరిచువల్ అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. ఈ కళ్ళకు కనిపించదు, అది వాతావరణం ఉంటుంది మన చుట్టూ, మనకు తెలియని వాతావరణం అందులో ఉంటుంది. దురదృష్టం వెనకల పనిచేసే దయ్యాలు ఉన్నాయి. దెర్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ బిహైండ్ ఎవ్రీ బ్యాడ్ లక్. చాలా కష్టపడతావు, ఫలితాలు శూన్యం. ఏది నువ్వు అనుకున్నట్లు జరగవు, అంతా భ్రాంతియేనా, ఆశ నిరాశేనా, ప్రతిదీ నీకు అనుకూలంగా జరగదు. గుర్తించాలి ఏంటంటే దిస్ ఈస్ ద డెవిల్స్ వర్క్. అలర్ట్ కావాలి. ఒకటి పోతే ఒకటి ఇలా వస్తున్నాయా నీ జీవితంలో? ఫలితాలు కనపడడం లేదా? ఎంతో కాలంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబులను అందుకోలేకపోతున్నావా? గుర్తుపెట్టుకో, దేర్ ఇస్ ద స్పిరిట్ వర్కింగ్ బిహైండ్ ఇట్. ఆ దయ్యాన్ని దేవుడు పూర్తిగా నీ జీవితంలో నుంచి
నీ కుటుంబంలోంచి, నీ రక్తంలోంచి, నీ బ్లడ్ లైన్ నుంచి పూర్తిగా దేవుడు తూర్పుకు పడమర ఎంత దూరమో అంత సపరేట్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఇంటిలో దీవెన, వీధిలో దీవెన, మనసులో దీవెన, దేహంలో దీవెన, ఏమండి, పర్సులో దీవెన, అకౌంట్లో దీవెన, పనిచేసే స్థలంలో దీవెన, సమాజంలో దీవెన, దీవెన 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 దీవెన. నువ్వు వేసే ప్రతి అడుగు నేతిలో పడినట్లుగా జీవింపచేయాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో బిఫోర్ we enter into that kind of life, we need to deal with the spirit. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడు. వాని పేరును గుర్తించామంటే వాడు భయపడి వెళ్ళిపోతాడు. మీకు ఒకవేళ ఏవైనా, ఈరోజు నేను అడుగుతున్నా, వచ్చే వారానికి కదా మీరు చిన్న పేపర్లో మీరు రాసుకుని వచ్చినా పర్లేదు, లేకపోతే ఆనంద్కి కానీ లేకపోతే ఎవరికైనా చెప్పినా పర్లేదు. ఏంటంటే, మీకు ఏదైనా ఒక కళ 10 ఏళ్ళ నుంచి లేకపోతే 20 ఏళ్ళ నుంచి, కొంతమందికి 30 సంవత్సరం నుంచి ఒకటే రకమైన కళ మాటికి ఏదైనా వస్తుంటే నాకు చెప్పండి. ఒకటే కళ ఎక్కువసార్లు ఒకటే కళ మాటికి వస్తుంది అంటే మీరు పేపర్లైనా రాసివ్వండి, లేకపోతే తర్వాత నేను ఇప్పుడు క్లినిక్లో అందుబాటులోనే ఉంటాను కదా, ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఈవినింగ్ అలా వచ్చి మీరు ఒకటే కళ వస్తుంటే చెప్పండి. లైవ్లో ఉన్నటువంటి వారు మీరు మెసేజ్ పెట్టండి, లేకపోతే వాయిస్ మెసేజ్ పెట్టండి. ఒకటే కళ రిపీటెడ్గా మీకు నెగిటివ్ కళ ఏమైనా వస్తే దయచేసి పెట్టండి. ఈ సీజన్లో మొత్తం దురదృష్టం అన్నదానికి వేలతో సహా ఏమండి పెళ్ళగించబోతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వాక్యం వెల్లడవుతున్న తోడనే ఈ దురదృష్టం అనుకున్నటువంటి దయ్యం తట్టబుట్ట సర్దుకుంటున్నాడు. అరే మన టైం అయిపోయింది, ఇక దేవుని వాక్ వచ్చేసింది, ప్రవచన వాక్ వచ్చేసింది, ఇక మనము ఈ కుటుంబంలో కానీ ఈ పరిచర్యలో కానీ పనిచేసేదానికి మనకి ఇంకా ఆస్కారము ఉండదు. వీళ్ళు మొత్తం మైండ్ అంతా సెట్ చేసేసుకుంటున్నారు. వీళ్ళతో చాలా కష్టం, వీళ్ళు చాలా తులవళ్ళు, వీళ్ళు చాలా అతి మనుషులు వీళ్ళు. నేను మనోజు ఓ రోజు కూర్చొని ఉన్నాం. సడన్గా దయ్యంగాడు వాడు ఇంకొకరితో మాట్లాడుతున్నాడు, ఇంకో దయ్యంతో మాట్లాడుతున్నాడు. వీళ్ళు చాలా అతిన్నాయాల్లో అని చెప్తున్నాడు. నిజంగా నేను విన్నా, వీళ్ళు భలే అతిన్నాయాలు వీళ్ళిద్దరు అని వాడు మాట్లాడుకుంటున్నాడు అన్నమాట. సో వాడు సర్దుకుంటున్నాడు. నాకు ఇంకొకటి కనిపించింది. హల్లెలూయా. ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుడు నీకు కనిపించేదానికి రెడీ అవుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ముఖాముఖిగా కనిపించేదానికి ఆయన రెడీ అవుతున్నాడు. పెళ్లి కుమారుడు ఏ రీతిగా పెళ్లికి రెడీ అవుతాడో, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలంకరించబడుతున్నాడు. యెషయా 33:17లో వ్రాయబడిన ప్రకారం అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవని వ్రాయబడిన వాక్యము ప్రకారం అలంకరించబడుతున్నాడు. ఎందుకు తెలుసా? నీకు బాగా కనిపించాలని, నీ కళ్ళను ఆయన పరవశం చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. భయపెట్టేదానికి కనిపించబోడలేదు, కానీ ఆయన నిన్ను ఉల్లాసంతో నింపేదానికి ఆయన నీకు కనిపించబోతున్నాడు. జీసస్ ఈస్ గెట్టింగ్ రెడీ టు బి సీన్ బై యూ, టు అపియర్ బిఫోర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ ప్రొఫెసీ. దట్స్ వాట్ ఐ సెన్స్డ్, ఐ సా. రెడీ అవుతున్నాడు ఆయన, నీకు కనపడేదానికి రెడీ అవుతున్నాడు. సిద్ధపడు. అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకో, కోరుకో ఆయనను చూసేదానికి. కన్నులారా నువ్వు ఆయన చూసావంటే నీ జీవితము ఎన్నటన్నట్టుగా మార్చబడుతుంది. మొదటిసారి సౌలునకు ప్రభు కనిపించినప్పుడు సౌలు భయపడ్డాడు, చూపు పోగొట్టుకున్నాడు, భయపడ్డాడు. అయితే చూపు పొందుకున్న తర్వాత మళ్ళా దేవుని ఆ యొక్క యెరూషలేములో వెళ్ళి అక్కడ మందిరంలో ప్రార్థన చేయించుండగా అంటాడు, నేను మందిరంలో ప్రార్థన చేయించుండగా పరవశుడనై ప్రభువును చూశాను. హల్లెలూయా.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అలంకరించబడి నీకు కనిపించి నిన్ను పరవశంతో నింపబోతున్నాడు. డేటు, టైము, ఏమండి, గోత్రం, ఏమంటారు, నక్షత్రం అన్నీ రాసి పెట్టుకోండి ఈరోజు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈజ్ గెటింగ్ రెడీ. ఆయన గెటింగ్ రెడీ. ఈ బ్యాడ్ లక్ స్పిరిట్ కూడా గెటింగ్ రెడీ. దురదృష్ట దయ్యం కూడా, వాడు కూడా గెటింగ్ రెడీ. దేనికి? తట్టా బుట్ట సర్దుకొని ఆయన అక్కడ రెడీ అవుతున్నాడు. ఇక మనకు ఆస్కారము. ఒకసారి ఒక దయ్యం బట్టి ఆమెను పాలయంగిచో గారి దగ్గర తీసుకొని వచ్చారంట. తీసుకొని వస్తే పాలయంగిచో గారు అప్పుడప్పుడే సేవలోకి వచ్చారంట. ఆఫీస్ దగ్గర తీసుకొని వస్తే పిలుచుకొని పోయి దయ్యాన్ని ఎలగొట్టడం మొదలు పెట్టంట. పొద్దున్న నుంచి వచ్చినప్పటి నుంచి సేటన్ ఐ కమాండ్ యు టు గో అంటాడంట. నువ్వు పో అంటాడంట. వాడేమో నేను పోను అంటాడంట. ఇదే గొడవ. నువ్వు పో అంటాడంట, నేను పోను అంటాడంట. ఇక అలసిపోయి పాలించగలరు. సాతానా, నాకు అలసడు వచ్చింది, నువ్వు పో అంటే వాడు అంటాడంట, నాకు కూడా అలసడు వచ్చింది, నేను పోను అంటాడంట. అసలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అసలు పోరాడి అసలు పోవడం లేదంట. ఇక ఒక్కసారి ఆకాశం వైపు కళ్ళెత్తిన పాలించ, ఏంది ప్రభు ఇది, ఇంత మొండిద్దయ్యాం ఇది, ఎంత గద్దించి పొద్దున్నుంచి ఇన్ని గంటలు ప్రయాసపడినా పోలేదు అంటున్నా కానీ తెలియకుండానే ఎవరో ఒక బకెట్తో నీళ్లు పైనుంచి పోస్తే ఎలా ఉంటుంది అలా ఆ దేవుని యొక్క అభిషేకం దిగిందట. ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం ఆయన మీదకి దిగిందో ఆ దయ్యం పట్టిన ఆవిడ పటా అని పడిపోయిందంట. హల్లెలూయా. దయ్యాన్ని ఎల్లగొట్టకుండానే అది పోయిందంట. ఎవడు తరుముకుండానే దుష్టుడు పారిపోయినట్లు వెళ్ళిపోయాడట. అయిపోయిన తర్వాత ఆమె మామూలు మనిషి అయిపోయింది. మామూలు మనిషి ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టింది. సారీ అండి పాలయంగిచో గారు అన్నదంట. ఏంటి సార్లే తల్లి, పొద్దు నుంచి సాయంత్రం మొత్తం నాకు ఇదంతా పోయింది అంటే, మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు బాగా తెలుస్తోంది. నా లోపల దయ్యాలు మాట్లాడుకుంటున్నాయి. ఈయన ఇప్పుడిప్పుడే సేవకు వచ్చాడు, మనం గట్టిగా పట్టుకున్నాం అనుకుంటే ఈయన వదిలేస్తాడు, కాబట్టి ఎంత ఇబ్బంది అయినా కూడా అలాగే మనం ఉండిపోదాం అని చెప్పేసి మాట్లాడుకోవడం అంతా మీ మాటలు నాకు వినపడుతున్నాయి. నా లోపల ఉన్న దయ్యాలు మాట్లాడుకునే మాటలు నాకు వినపడుతున్నాయి. మీ కష్టాన్ని నేను చూస్తున్నాను. నేను ఏం చేయలేని స్థితిలో నేను ఉన్నాను. అయితే ఒక టైం వస్తూనే ఆ దయ్యాలు మాట్లాడుకుంట, ఒరే యేసుప్రభు వచ్చారా పరుగో అన్నాడంట. పాలయంగిచో గారు చెప్పారు, ఇది తను మెసేజ్లో చెప్పారు. వచ్చా, హీ కేమ్, జీసస్ ఈస్ కమింగ్, పరుగో ఉరుకో 1 2 3 జంప్ జిల్లా అని అన్నమాట. హల్లెలూయా. నమ్మండి మంచి దినాలు వచ్చాయి. హల్లెలూయా. మనకు మంచి దినాలు వచ్చాయి, మన కుటుంబాలకు మంచి దినాలు వచ్చాయి, మన పిల్లలకు మంచి దినాలు వచ్చాయి, మన పరిచర్యకు మంచి దినాలు వచ్చాయి, మన ఊరికి మంచి దినాలు వచ్చాయి, మన వీధులకు మంచి దినాలు వచ్చాయి, మన యొక్క రక్త సంబంధికులకు మంచి దినాలు వచ్చాయి, మన బ్లడ్ లైన్కు మంచి దినాలు వచ్చాయి. మంచి దినాలు వస్తాయి కాదు, వచ్చాయి. బిలీవ్ అండ్ స్పీక్. గ్లోరీ టు గాడ్. నో మోర్ మిస్ఫార్చ్యూన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో దురదృష్టానికి కారణమైనటువంటి ప్రతి దయ్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను. యేసుక్రీస్తు వారి నామములో ప్రతి దయ్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను. ఐ బైండ్ ద స్పిరిట్ బిహైండ్ ఎవ్రీ బ్యాడ్ లక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఐ ప్లక్ అవుట్ ద రూట్స్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారి నామములో వేళ్ళతో సహా దురదృష్టాన్ని పల్లగించి వేస్తున్నాను యేసుక్రీస్తు వారి నామములో. ఏ వ్యక్తి జీవితంలో పనిచేయటకు వీలేదు, ఏ ఇంటిలో పనిచేయటకు వీలేదు, ఏ కుటుంబంలో పనిచేయటకు వీలేదు, ఏ సంబంధాల్లో పనిచేయటకు వీలేదు, ఏ పసిపిల్లలో పనిచేయటకు వీలేదు. ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారి నామములో, ఆల్ కైండ్స్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్ ఐ స్మాష్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ దిస్ మిస్ఫార్చ్యూన్ బి స్కాటర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. Glory to God. Hallelujah. Never again. వేసే ప్రతి అడుగు నేతిలో పడును గాక. తీసుకునే ప్రతి నిర్ణయము వర్ధిల్లును గాక. ప్రారంభించే ప్రతి పని వర్ధిల్లును గాక యేసుక్రీస్తు వారి నామములో.
హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మా దీవెనను మేము ఎప్పుడు కూడా దురదృష్టవశావత్తు మేము పోగొట్టుకొనకుందుము గాక. ఉన్న దీవెనలను స్థిరపరచబడును గాక. లేని దీవెనలు వచ్చి వ్రాలును గాక. యేసుక్రీస్తు నామములో. నో మోర్ డిలే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.